హీరోల గాయాలకి ఒక్కొక్క సినిమా ఎఫెక్ట్ అయితే రష్మిక రెస్ట్ కి ఏకంగా 3 సినిమాలు షేక్ అయ్యాయి. బాలయ్య, ఎన్టీఆర్, రామ్ చరణ్ సర్జరీలు చేయించుకున్నారు. దాంతో బాలయ్య NPK 111 కి, ఎన్టీఆర్ డ్రాగన్ కి, రామ్ చరణ్ సుకుమార్ RC-17 కి గ్యాప్ వచ్చింది. కానీ రష్మిక గాయం ఏకంగా 3 సినిమాలకు బ్రేక్లు వేసింది. రష్మిక కంప్లీట్ గా రికవర్ అవడానికి 6 వారాలు టైం పడుతుంది. పెళ్లి తర్వాత మిస్టర్ అండ్ మిస్సెస్ దేవరకొండ కలిసి నటించిన సినిమా రణబాలి, లేడీ ఓరియంటెడ్ మూవీ మైసా అండ్ నెక్స్ట్ అల్లు అర్జున్ రాక. ఈ మూవీస్ పైన రష్మిక గాయం ఎఫెక్ట్ గట్టిగా పడింది. దసరా రేస్ లోకి రావాలనుకున్న రణబాలి రష్మిక రెస్ట్ తో రిలీజ్ వెనక్కిపోయింది. మందాన రికవర్ అయ్యాక నవంబర్ లో రిలీజ్ ప్లానింగ్ చేస్తున్నారు. రాకాలో రష్మిక షూటింగ్ పాటు ఈ పాటికే మొదలు కావాలి. కానీ గాయం కారణంగా 45 రోజులు లేట్ గా స్టార్ట్ అవుతుంది. హీరో గాయంతో ఒక సినిమా ఎఫెక్ట్ అయితే ఈ బ్యూటీ దెబ్బకు ఏకంగా 3 సినిమాలు విలువలాడుతున్నాయి. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టుగా ఇప్పటికే వరుస పోస్ట్ పోన్లతో టాలీవుడ్ రిలీజ్ క్యాలెండర్ మొత్తం గందరగోళంగా మారిపోయింది. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్స్ గాయాలు కూడా ఈ స్కెడ్యూల్స్ ని ఎఫెక్ట్ చేస్తే 2026లో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ 2027కి షిఫ్ట్ అయ్యి రిలీజ్ క్లాష్ వచ్చేలా ఉంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి?